అమ్మాయిలు చేసే ఫ్రెండ్షిప్ని అబ్బాయిలు కనిపెట్టకపోవడమే దీనికి కారణం అంటారా? అమ్మాయిలు చేసే ఫ్రెండ్షిప్ని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరిది యొక్క పాత్ర ఉంటుంది. దీంట్లో కనిపెట్టబోయే అంశాలు ఏమిటంటే, ఈ వ్యక్తి యొక్క ఫ్రెండ్షిప్లో, ఈ రిలేషన్షిప్లో తను కోరుతున్నవి ఏంటివి, తన ఫ్రీడంలో నుంచి తన సేఫ్టీ విషయాలను ఇబ్బంది అవుతున్నాయా, తన ప్రొఫెషనల్ కెరియర్ పనితనం విషయాలు అఫెక్ట్ అయిపోతున్నాయా, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేఖాతరు చేసి, తన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క విషెస్ని బేఖాతరు చేసి తన ఏదో కోరుకుంటున్నారా. ఇక్కడ ఇటువంటి టైంలో మనం వెరీ బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్లో మనం చూడాల్సి వస్తుంది. ఒకసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెల్లింగ్ లైస్ అంటే అబద్ధాలు చెప్పి ఒక ఏదన్నా ఒక ఇష్యూని తన ఫేవర్గా చేసుకోవడము, లేదు ఒక్కోసారి కాస్త ఎమోషనల్గా గురయ్యానని చెప్పేసి బెదిరింపులు ఒక్కోసారి దిగిపోవడము, ఒక్కొక్కసారి నాకు ఏదో ఆ టైంలో కోపం వచ్చేసింది కొట్టేశానని చెప్పేసి ఫిజికల్గా వాటిని వాడుకోవడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు మనిషి యొక్క ఇంపల్సివ్నెస్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇంపల్సివ్ బిహేవియర్ అండర్స్టాండబుల్గా ఉండి కన్సెన్సువల్గా కమ్యూనికేషన్ అంటాం. ఎప్పుడైతే ఒకరికొకరు బేరబుల్ చేసేంతగా కమ్యూనికేషను కన్సెన్సువల్గా జరుగుతుందన్నప్పుడు ఎక్కడ కూడా సేఫ్టీకి ఇబ్బంది ఉండదు, పర్సనల్ సైకలాజికల్ కంఫర్ట్నెస్కి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే నాన్ కన్సెన్సువల్ కమ్యూనికేషన్ జరుగుతుందో అది ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ వీటిని క్రైమ్గా చూడాల్సి వస్తుంది. అవి గమనించారనుకోండి, డెఫినెట్గా మనము వీళ్ళతోటి లాంగ్ రన్గా, షార్ట్ రన్గా మనకు వచ్చే బెనిఫిట్ చూసామనుకోండి, ఎస్ మేబీ యు ఆర్ బెనిఫిటెడ్. బట్ ఇదే వ్యక్తితోటి లాంగ్ రన్గా మనం రన్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ మ్యారేజ్ దాకా వెళ్ళాలి, మ్యారేజ్ నుంచి ఫర్దర్గా ఫ్యామిలీ లైఫ్ అంతా లీడ్ చేయాలనుకున్నప్పుడు మ్యారేజ్కి వచ్చేసరికల్లా కొన్ని బ్యారియర్స్ వస్తాయి. క్యాస్ట్ అండ్ కమ్యూనిజం బ్యారియర్స్ అన్నో, లేకుంటే రీజనల్ బ్యారియర్స్ అన్నో, సంథింగ్ బ్యారియర్స్ వస్తాయి. ఈ బ్యారియర్స్ని కూడా మనం బ్యాలెన్స్గా అర్థం చేసుకోగలుగుతామా అంటే, ఇదే నా ఫ్రెండు, ఇదే మ్యారేజ్ అనే రిలేషన్షిప్ 10 మంది వచ్చి అచ్చింతలు వేసేలాగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలాగా ఉన్న ఈవెంట్ని నేను తీసుకుంటున్న ఈవెంట్ ఎలా మేనేజ్ చేస్తున్నా, 10 మంది వచ్చి తిట్టేలాగా చేస్తున్నానా, 10 మంది వచ్చి ఇబ్బంది పడేలాగా చేసుకుంటున్నానా అని ఒక రకంగా ముందుగానే 4 కాన్సిక్వెన్సెస్ అబ్జర్వ్ చేసుకుంటే, దీన్ని మేనేజ్ చేయగలిగే ఒక విష్, ఒక చాయిస్ నాకు కావాలనుకున్నప్పుడు దాని ఫర్దర్గా వచ్చే ఛాలెంజెస్ కూడా మనం మేనేజ్ చేసుకుంటూ పోతున్నాం, కెరియర్ని పణంగా పెట్టకుండా ప్రోగ్రెస్ అవుతున్నాం, మనం 10 మందికి ఉపయోగపడేలాగా పేరు వచ్చేలాగా చేసుకుంటున్నాం అన్నప్పుడు డెఫినెట్గా అందరూ కూడా హర్షిస్తారు, ఇబ్బంది పడరు. సో ఈ రకంగా మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్.